గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన టాపిక్ లెడ్జెస్. జర్నల్ ఎంట్రీస్ నుంచి మనం లెడ్జెస్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము అనేది మనం తెలుసుకుందాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. నాయర్ అనే పర్సన్ ఒక ఒక బిజినెస్ చేస్తున్నాడు. ఆ బిజినెస్లో నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉన్నాయి. అవి డైలీ ట్రాన్సాక్షన్స్ని ఈ లెడ్జెస్ జర్నల్స్ అనేది ప్రిపేర్ చేస్తాము మనకు తెలుసు. ఆ జర్నల్స్ పోస్ట్ చేసుకుని తర్వాత మనం దాన్ని లెడ్జెస్లోకి ఏ విధంగా పోస్ట్ చేస్తారనేది తెలుసుకుందాం. ఫస్ట్ జర్నల్స్ రాద్దాము. జర్నల్ ఎంట్రీస్ రాసుకుందాం ఇటు సైడ్. దాన్ని బేస్ చేసుకుని పోస్ట్ చేసుకుందాం లెడ్జెస్. ఫస్ట్ డిసెంబర్ 2018 డిసెంబర్ 1న కమర్షియల్ బిజినెస్ విత్ క్యాష్. ఎవరి క్యాష్ అది? నాయర్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. సో దానికి సంబంధించి ఏం చేస్తున్నాం మనము? సో క్యాష్ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ నాయర్ క్యాపిటల్ అనేది తీసుకొచ్చాడు. ఏ రూపంలో తీసుకొచ్చాడు? క్యాష్ అకౌంట్ డెటార్ టు నాయర్ క్యాపిటల్ అని రాసుకున్నాం. నాయర్ క్యాపిటల్ అకౌంట్. అమౌంట్ ఎంత అంటే 45,000. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏముంది? పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. ఫోర్త్ ట్రాన్సాక్షన్ పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. పర్చేజ్ చేసాము క్యాష్ కి. సో ఎంట్రీ వచ్చేటప్పటికి పర్చేజ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ వెళ్ళిపోతుంది కదా మన దగ్గర నుంచి. క్యాష్ అకౌంట్ అమౌంట్ వచ్చేటప్పటికి 25,000. నెక్స్ట్ ఫిఫ్త్న పెయిడ్ ఫర్ వేజెస్. వేతనాలు అనేది వేజెస్ పే చేసాము. సో వేజెస్ పర్పస్ తో క్యాష్ అనేది వెళ్ళిపోతుంది. సో పర్పస్ ఏంటంటే వేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అమౌంట్ 500. నెక్స్ట్ నైన్త్ ఏం జరిగింది? గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. సో గూడ్స్ అనేది సోల్డ్ చేసాము, అంటే అమ్మేసాము. సో మనకి ఏమొచ్చింది? క్యాష్ వచ్చింది. సో క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అమౌంట్ 8,000. నెక్స్ట్ 11th ట్రాన్సాక్షన్ ఏం జరిగింది? పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ లలిత దగ్గర నుంచి పర్చేజ్ చేసాం. అంటే ఇది ఏం పర్చేజెస్? క్రెడిట్ పర్చేజెస్. సో పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు ఎవరి దగ్గర నుంచి చేసాం? లలిత దగ్గర నుంచి. లలిత అకౌంట్ అమౌంట్ 7,000. నెక్స్ట్ 15th గూడ్స్ సోల్డ్ టు శేఖర్ కి మనం గూడ్స్ ని సేల్స్ చేసాము. సో అది గూడ్స్ సోల్డ్ టు శేఖర్ వచ్చింది కాబట్టి అది ఏం సేల్స్? క్రెడిట్ సేల్స్. సో సేల్స్ శేఖర్ అకౌంట్ డెటార్ టు డేట్. 15th శేఖర్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. సో అమౌంట్ 5,000. నెక్స్ట్ 23rd రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ శేఖర్ దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకున్నాం 1,000 రూపీస్ క్యాష్ అనేది వచ్చింది. ఎవరి దగ్గర? 23rd ఎవరి దగ్గర నుంచి వచ్చింది? శేఖర్ దగ్గర నుంచి వచ్చింది. సో మనకి క్యాష్ వచ్చింది కదా. క్యాష్ అకౌంట్ డెటార్ టు ఎవరి దగ్గర నుంచి వచ్చింది? శేఖర్ అకౌంట్ అమౌంట్ 1,000.
నెక్స్ట్ పెయిడ్ ఆఫీస్ రెంట్ కింద ఒక 400 పే చేసామన్నాడు. సో పే చేస్తే మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది కదా, ఏం వెళ్తుంది, క్యాష్ కదా. 31st ఏ పర్పస్ తో వెళ్తుంది, ఆఫీస్ రెంట్ పర్పస్ తో. ఆఫీస్ రెంట్ అకౌంట్ డేటా టు ఏం వెళ్ళిపోతుంది, క్యాష్ వెళ్ళిపోతుంది, క్యాష్ అకౌంట్. అమౌంట్ 400. అండ్ ద లాస్ట్ వన్ సాలరీస్ పెయిడ్, సాలరీస్ కింద అమౌంట్ పే చేసాము, క్యాష్ వెళ్ళిపోతుంది. దానికి ఎంట్రీ కూడా 31st, అగైన్ 31st. సాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. అమౌంట్ 1000 రూపీస్. 1000. ఇవి జనరల్ ఎంట్రీస్. ఇవి వీటికి సంబంధించిన జనరల్ ఎంట్రీస్ ఇవి. దీన్ని బేస్ చేసుకుని మనం ఇండివిజువల్ గా క్యాష్ ఎంత పే చేస్తాము, పర్చేజెస్ ఏం చేస్తాము, వేజెస్ ఏం చేస్తామని ఇండివిజువల్ గా లెడ్జెస్ వేయాలన్నమాట దీనికి. అందుకని ఇవి ఇట్లాగే ఉంచి మనం లెడ్జెస్ ఎట్లా పోస్ట్ చేయాలి అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది. ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం జనరల్ ఎంట్రీస్ ఇక్కడ పోస్ట్ చేసుకున్నాం. దాన్ని ఫస్ట్ జనరల్ ఎంట్రీస్ రాసుకుంటేనే లెడ్జర్స్ వేయగలుగుతారు కొంతమంది, లేదంటే డైరెక్ట్ గా కూడా పోస్ట్ చేయొచ్చు. కానీ లెడ్జర్స్ జనరల్ ఎంట్రీస్ రాసుకుంటే ఈజీగా పోస్ట్ చేయగలుగుతాం అన్నమాట. జనరల్ ఎంట్రీస్ రూలింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ date, particulars, LF ledger folio number, amount. Again date, particulars, LF ledger folio number and amount column. ఇది రూలింగ్ మాట. డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, అమౌంట్ రూపీస్, మళ్ళీ అగైన్ డేట్, పర్టికులర్స్, LF, amount in rupees. It side debit side అంటారు and this side credit. సో దీనికి మనం ఏ అకౌంట్ ఏ లెడ్జర్ తీసుకున్నామో దానికి పైన హెడ్డింగ్ అనేది మెన్షన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయర్ కాబట్టి నాయర్ క్యాపిటల్ ని మనం పోస్ట్ చేద్దాం. ఫస్ట్ ఎంట్రీ ఏంటి, నాయర్ క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ నాయర్ క్యాపిటల్ అకౌంట్ అని కంపల్సరీగా హెడ్డింగ్ పెట్టుకోవాలి మనం. సో నాయర్ క్యాపిటల్ అకౌంట్ ఇది ఒక్కటేగా ఉంది. ట్రాన్సాక్షన్ ఎట్లా ఉంది, క్యాష్ అకౌంట్ డేటా టు నాయర్ క్యాపిటల్ అకౌంట్ అని ఉంది. క్యాష్ అకౌంట్ డేటా టు నాయర్ క్యాపిటల్ అకౌంట్. సో క్యాపిటల్ అకౌంట్ కింద క్యాష్ వచ్చింది. సో డెబిట్ చేయాలి కదా, డెబిట్స్ ఇట్ సైడ్ ఎక్స్పెన్సెస్, ఇట్ సైడ్ ఇన్కమ్స్. సో మీకు తెలుసు కదా రూలింగ్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్. సో నాయర్ క్యాపిటల్ కింద క్యాష్ అనేది వచ్చింది. సో డెబిట్ సైడ్ ఏముంది, డిసెంబర్ 2018 డిసెంబర్ 1st ఏం జరిగింది. సో నా క్యాష్ అకౌంట్ డేటా నాయర్ క్యాపిటల్ అకౌంట్. సో నాయర్ క్యాపిటల్ అకౌంట్ కింద సో బోత్ సైడ్స్ డేట్ వేయండి. 2000 డిసెంబర్ అని చేస్తున్నాము. బై క్యాష్ అకౌంట్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏం జరిగింది, డిసెంబర్ 1st క్యాష్ అకౌంట్ డేటా టు నాయర్ అకౌంట్ బై క్యాష్
ఎంత వచ్చింది మనకి 45,000. ఇంకా నాయర్కి సంబంధించిన ఏ డీటెయిల్స్ అన్నా ఉన్నాయి ఇక్కడ? నాయర్, టు నాయర్ కానీ బై నాయర్ కానీ ఏమి ఇక్కడ కనిపించమాట. సో కనిపిస్తాను పోస్ట్ చేస్తాం. సో ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్ కాబట్టి, నాయర్ క్యాపిటల్ అకౌంట్ కాబట్టి ఏం తీసుకొచ్చాడు? బై క్యాష్ తీసుకొచ్చాడు. సో అందుకని క్యాష్ అకౌంట్ అని చెప్పి వేస్తున్నాం అన్నమాట. ఇంకేం ట్రాన్సాక్షన్స్ లేవు కాబట్టి దాన్ని క్లోజ్ చేస్తాం. క్లోజింగ్ ఎట్లా చేయాలి అంటే టోటలింగ్ 45,000 క్రెడిట్ సైడ్ ఉంది. డెబిట్ సైడ్ ఏం లేదు కదా, మంత్ ఎండింగ్ డేట్ గా మనం వేసుకోవాలన్నమాట. ఇక్కడ December 31st టు ఏం చేస్తున్నాం అక్కడ? బ్యాలెన్స్ టోటల్ రెండు ఈక్వల్ గా ఉండాలి. 45,000 అండ్ క్లోజింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ కి మనం దీన్నే మళ్ళీ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ అంటే నెక్స్ట్ మంత్ కాబట్టి ఇది December 31st కాబట్టి నెక్స్ట్ మంత్ ఏమొస్తుంది? January 1/1/2019 వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తాము? బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత? సేమ్ అమౌంట్ అనేది పోస్ట్ చేస్తాం. ఇది నాయర్ క్యాపిటల్ లెడ్జర్ అకౌంట్ పోస్ట్ చేయడం అన్నమాట. లెడ్జర్ లోకి పోస్ట్ చేయడం ఇది. సో నాయర్ క్యాపిటల్ అకౌంట్ ఇట్లా వేస్తాం. నెక్స్ట్ రిమైనింగ్ అన్ని ఉన్నాయి కదా, క్యాష్ ఉంది, పర్చేజెస్ ఉన్నాయి, వేజెస్ ఉన్నాయి. ఇట్లాగే ఇండివిజువల్ గా అకౌంట్స్ అనేది ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇది నాయర్ క్యాపిటల్ వచ్చేటప్పటికి నెక్స్ట్ క్యాష్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. క్యాష్ అకౌంట్ ఏ విధంగా ఓపెన్ చేయాలంటే సేమ్ రూలింగ్ అమ్మా. ఇది మాత్రం సేమ్ రూలింగ్ ఉంటుంది. మనం పోస్ట్ చేయడం ఒక్కటే మారుతూ ఉంటుంది. మనం ఏ అకౌంట్ వేస్తున్నాము, నాయర్ క్యాపిటలా, పర్చేజెసా, సేల్సా, లేకపోతే క్యాష్ అకౌంటా అనేది చూసుకుని అది మెన్షన్ చేసుకుంటారు. అంటే ఇండివిజువల్ గా అన్నిటికీ సపరేట్ గా మనం మెన్షన్ చేయాలన్నమాట. ఇక్కడ ఏది తీసుకుంటే దాని నేమ్ అనేది మెన్షన్ చేయాలి. సో నాయర్ క్యాపిటల్ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ తీసుకుందాం. అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ క్యాష్ ఉన్నాయి కదా. సో క్యాష్ అకౌంట్ చూద్దాం. చూడండి క్యాష్ ఎక్కడ ఉంది? క్యాష్ అకౌంట్ డెటార్ టు నాయర్స్ క్యాపిటల్ అకౌంట్ అని ఉంది. క్యాష్ అకౌంట్ డెటార్ టు నాయర్ క్యాపిటల్, రెండు బోత్ సైడ్స్ డేట్స్ వేయండి. సేమ్ ఫస్ట్ డేట్ నా క్యాష్ అకౌంట్. బై క్యాష్ అకౌంట్ లో క్యాష్ అని రాదు. సో ఆటోమేటిక్ గా నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏముందో అది వస్తుంది. క్యాష్ అకౌంట్ డెటార్ టు నాయర్ క్యాపిటల్ అని ఉంది. అప్పుడు టు ఫస్ట్ తారీఖున టు నాయర్ క్యాపిటల్ అకౌంట్ 45,000. నెక్స్ట్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఏముంది? పర్చేస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ టు క్యాష్ అని ఉంది. December 4th బై ఏముంది ఇక్కడ? బై పర్చేజెస్, బై పర్చేస్ అకౌంట్ 25,000. నెక్స్ట్ wages account debtor to cash account. Third one, wages account debtor to cash account by 5th na same December 5th by wages. ఇవన్నీ ఎక్స్పెన్సెస్ కదా మనకి. సో wages account 500. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ 9th నా క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అని ఉంది. సో టు సేల్స్ December 9th టు సేల్స్ అకౌంట్ అమౌంట్ 8,000 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ పర్చేస్ అకౌంట్ డెటార్ టు లలిత
ఇక్కడ పర్చేస్ అకౌంట్ వస్తుంది, లలిత అకౌంట్ వస్తుంది. నెక్స్ట్ శేఖర్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్, ఇక్కడ క్యాష్ ఏం లేదు. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్, క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అని ఉంది. క్యాష్ అకౌంట్ డెటార్ టు శేఖర్, క్యాష్ అకౌంట్ డెటార్ టు శేఖర్. వైలో క్యాష్ ఉంది, 2లో నంబర్ 23rd టు శేఖర్ అకౌంట్. శేఖర్ అకౌంట్కి ఎంత, శేఖర్ దగ్గర నుంచి ఎంత వచ్చిందంటే మనకి 1000 రూపీస్ వచ్చింది. సో 1000 రూపీస్ వేసాం. నెక్స్ట్ క్యాష్ పే చేసాం ఆఫీస్ రెంట్ కింద. సో 31st బై ఆఫీస్ రెంట్ అకౌంట్ అమౌంట్ 400. And the next last one, sales account debtor to cash account. Salaries account debtor to cash account. Salaries ni pay chesam. So by 31st by salaries account amount 1000 rupees. Amount 1000 rupees. ఇంకా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. దాంట్లో క్యాష్, ఓన్లీ క్యాష్ ఎక్కడ ఉంటుందో దాన్ని మాత్రమే పోస్ట్ చేసుకుంటాం మనం, ఎందుకంటే క్యాష్ అకౌంట్లో. సో నెక్స్ట్ ఇంకా ఏమీ లేవు. దీన్ని టోటలింగ్ ఎట్లా చేయాలి, టోటల్స్ ఏ విధంగా పోస్ట్ చేయాలి అంటే, ఏది హైయెస్ట్ ఉందా, డెబిట్ సైడ్ ఉందా క్రెడిట్ సైడ్ ఉందా, నాకు తెలిసి ఇటు సైడే ఎక్కువగా ఉంది, డెబిట్ సైడే ఎక్కువగా ఉంది. 45 ఒక 8, 48, 53, 54, 54,000. బోత్ సైడ్స్ అదే అమౌంట్ వేయాలి, 54,000. ఎయిట్ సైడ్ తక్కువగా ఉంది, క్రెడిట్ సైడ్ తక్కువగా ఉంది. సో ఎంత, 25, 26, 26,900. బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇక్కడ డిసెంబర్ లాస్ట్ డేట్ అదే కదా మనకి, డిసెంబర్ 31st బై, ఇంకా దీన్ని టోటలింగ్ చేయాలంటే మనకి ఎంత కావాల్సి వస్తుంది, 54,000లో నుంచి 26,900 తీసేస్తే ఎంత వస్తుంది మనకి, 27,100 వస్తుంది. 27,100. దీన్ని ఏమంటాము అంటే బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, తీసుకొస్తున్నాం. ఎంత, 27,100ని 100 మనం తీసుకొచ్చాం. దీన్ని ఆల్రెడీ నేను చెప్పాను, ఈ అమౌంట్ని తీసుకొచ్చి మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్కి బ్రాడ్ డౌన్ చేయాలి కంపల్సరీగా. అది నెక్స్ట్ మంత్ అవ్వచ్చు, నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు. అది క్లోజింగ్ అంటే డిసెంబర్ కాబట్టి ఇది జనవరి అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ అన్నాను. ఇక్కడ 2018 అయితే 19 వస్తుంది. 2019 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, B by D బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటారు. దీని ఎంత, 27,100. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటే నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ మాట. ఇది నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ కి, ఇప్పుడు క్లోజింగ్ అంటారు దీన్ని, క్లోజింగ్, ఇది ఓపెనింగ్. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ని ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటారు అనమాట. ఇది నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి మనం కంటిన్యూ చేస్తాం అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇట్లాగా క్యాష్ అకౌంట్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం. సో నారాయణ అకౌంట్ అయిపోయింది, క్యాష్ అకౌంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, పర్చేజెస్ ఉంది. ఇక్కడ పర్చేజ్ అకౌంట్, నెక్స్ట్ వేజెస్ అకౌంట్, తర్వాత సాలరీ, సేల్స్ అకౌంట్, లలిత అకౌంట్, శేఖర్ అకౌంట్. ఈ విధంగా మనం ఇండివిజువల్ గా టోటలింగ్ అనేది కూడా మనం చేయాల్సి వస్తుంది అన్నమాట. టోటల్ చేసి బ్యాలెన్స్ క్యారీ డౌన్, క్లోజింగ్ చేయాలి. ఆ క్లోజింగ్ చేసిన దాన్ని నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ కూడా మనం ట్రాన్స్ఫర్ చేయాలి అన్నమాట. సో ఇట్లాగే మనం ఇంకొక ట్రాన్సాక్షన్ వేసుకుందాము. ఇంకొక ట్రాన్సాక్షన్ ఇప్పుడు ఏమేద్దాం, పర్చేజెస్ వేద్దాం. నెక్స్ట్ ఉంది అదే కదా ఆర్డర్లో,
ఆర్డర్ ప్రకారం చేసుకుంటే మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది, మనం అన్ని వేసామన్న ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఎరేస్ చేసి పర్చేజెస్ తీద్దాం. పర్చేజ్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్, పర్చేజెస్, పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్, టు ఎప్పుడు డేటు December 4th, December 4th టు క్యాష్ అకౌంట్. అమౌంట్ వచ్చేటప్పటికి 25,000. ఇంకా ఇంకా పర్చేజెస్ ఎక్కడ ఉన్నాయి? పర్చేజ్, వేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్, క్యాష్ అకౌంట్ డేటా సేల్స్, పర్చేజ్ అకౌంట్ డేటా టు లలిత, పర్చేజ్ అకౌంట్ డేటా టు మళ్ళీ లలిత ఉంది. టు డేట్ 11th టు లలిత అకౌంట్, అమౌంట్ 7,000. నెక్స్ట్ పర్చేజెస్ ఏమన్నా ఉన్నాయా? ఇంకా పర్చేజెస్ అని ఎక్కడా లేదు కదా ఇక్కడ. సో పర్చేజెస్ ఇంకా లేదు. టోటల్ చేద్దాం. 32,000 December 31st క్లోజింగ్కి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఎంత క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? అగైన్ ఇక్కడ ఏం లేదు కాబట్టి టోటల్ డైరెక్ట్ 32,000, బోత్ ఈక్వల్గా ఉండాలి కాబట్టి 32,000. ఇది పర్చేజెస్ అకౌంట్. నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయాలి కదా. 1/1/19 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, ఓపెనింగ్ బ్యాలెన్స్ అగైన్ మళ్ళీ పర్చేజెస్ ఎంత ఉంది? 32,000 ఉంది. ఇది పర్చేజెస్ అకౌంట్. నెక్స్ట్ పర్చేజెస్ అకౌంట్ అయిపోయింది. ఈ విధంగా పర్చేజెస్ని పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ సేల్స్, వేజెస్ అకౌంట్ వేద్దాం ఆర్డర్లో. వేజెస్ అకౌంట్, ఇవి పర్చేజెస్ మా. నెక్స్ట్ వేజెస్ అకౌంట్. ఇట్లా ఇండివిజువల్గా దేనికి అది మనం అకౌంట్స్ లెడ్జర్స్ తీస్తున్నామన్నమాట. ఆ ట్రాన్స్ఫర్ పర్చేజెస్ ఎంత జరిగినాయి అనగానే మనం పర్చేజ్ బుక్ ఓపెన్ చేయగానే అట్లా పర్చేజెస్ ఎంత జరిగినాయి అని మనకి ఐడియా ఉంటుంది. ఓపెనింగ్ ఎంత ఉంది, క్లోజింగ్ ఎంత ఉంది, క్లోజింగ్ మనకి ఎంత రావాల్సి ఉంది అనేది ఇట్లా టోటలింగ్ అవి చేసుకునేటప్పటికి మనకి ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. అందుకని ఫస్ట్ వేజెస్ అకౌంట్ డేటా టు 5th December 5th టు క్యాష్ అకౌంట్, అమౌంట్ 500, వేజెస్ 500. ఇంకా వేజెస్ ఏమన్నా ఉన్నాయా? ఇంకా ఏం లేవు. ఇది కూడా సేమ్ December 31st బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 500. టోటల్ చేస్తున్నాను 500. సో మనకి వేజెస్ కింద ఎంత పే చేసాము ఈ మంత్ అనేటప్పటికి మనకి ఈ అమౌంట్ చూడగానే, ఈ డేట్స్ చూడగానే మనకి అర్థమవుతుంది అన్నమాట. నెక్స్ట్ వేజెస్ అయిపోయింది, క్యాష్ అకౌంట్ అయిపోయింది. ఇప్పుడు సేల్స్ అకౌంట్ తీద్దాం. సేల్స్ అకౌంట్ అట్లా ఇండివిజువల్ తీయడం వల్ల ఏమవుతుందంటే మనకి పర్చేజెస్ ఎంత ఉన్నాయి, ఎంత చేసాము, క్రెడిట్ పర్చేజెస్ ఎంత చేసాము, డెబిట్ పర్చేజెస్ ఎంత చేసాము, సేల్స్ ఎంత చేసాము అనేది ఐడియా ఉంటుంది అన్నమాట. ఈ బుక్ లో మెయింటైన్ చేస్తాం కదా, ఎక్కడ ఎంత ఉంది అనేది తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ సేల్స్
సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్లో బై క్యాష్. ఎప్పుడు డేట్ ఎప్పుడు 9th డిసెంబర్ 9th బై క్యాష్ సేల్స్ చేసాము. మనకి ఇన్కమ్ వచ్చింది. ఇన్కమ్ వచ్చింది కాబట్టి అమౌంట్ ఎంత 8,000. ఇంకా ఏమైనా సేల్స్ ఉన్నాయా? పర్చేస్ అకౌంట్ అంటే లలిత, శేఖర్ అకౌంట్ అటు సేల్స్. ఇక్కడ శేఖర్ అకౌంట్ అటు సేల్స్ ఉంది. సో నెంబర్ 15th బై శేఖర్ అకౌంట్ క్యాష్ అకౌంట్. ఇక్కడ శేఖర్ అకౌంట్ ఎంత సేల్స్ చేసాం? 5,000 సేల్స్ చేసాం. ఇంకా నెక్స్ట్ సేల్స్ ఇంకా ఎక్కడ లేదు. ఇప్పుడు టోటల్ చేసేస్తున్నాం. మళ్ళీ 13,000 చేసాం. ఇక్కడ మనకి ఏం రాలేదు. సో డిసెంబర్ 31st టు balance carried down 13,000. both sides totals equal గా ఉండాలి. 13,000 తెలుసు చెప్పాను కదా. మళ్ళీ డిసెంబర్ ఆల్రెడీ చేసేసాం కదా. నెక్స్ట్ ఇయర్కి ఇది ఇంకా 1/1/2019 బై బ్యాలెన్స్ brought down 13,000. నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. సేల్స్ నెక్స్ట్ సేల్స్ అయిపోయింది. పర్చేజెస్ కూడా అయిపోయింది. మనం ఇందాకే పర్చేస్ అకౌంట్ తీసాం. పర్చేజ్ అయిపోయింది. నెక్స్ట్ శేఖర్ అకౌంట్. ఇప్పుడు సేల్స్ అకౌంట్ తీసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ శేఖర్ అకౌంట్ తీద్దాం. శేఖర్ అకౌంట్ ఒకటి, రెంట్ అకౌంట్ ఒకటి, సాలరీస్ అకౌంట్ ఒకటి. ఈ 3 తీస్తే అయిపోతుంది మనకి లెడ్జర్స్. అంటే టోటల్గా మనం అన్ని కంప్లీట్ చేసాం. అన్ని లెడ్జర్స్ వేసాం. అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా మనం మళ్ళీ లెడ్జర్స్లో తీసాం అన్నమాట. సో ప్రతిదీ కూడా ఈ విధంగా పోస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నల్ ఎంట్రీస్ వేసుకుంటే లెడ్జర్స్ వేయడం చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ పర్చేజెస్ అయిపోయింది అనుకున్నాం కదా. శేఖర్ అకౌంట్ ఎక్కడెక్కడ ఉంది? క్యాష్ టు సేల్స్, పర్చేజెస్ టు లలిత అకౌంట్ కూడా తీయాలి కదా. లలిత అకౌంట్ తీద్దాం. లలిత అకౌంట్ పర్చేస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లలిత అకౌంట్ డేటా టు పర్చేస్ అకౌంట్ డేటా టు లలిత బై పర్చేజెస్ డేట్ 11th బై పర్చేస్ అకౌంట్. అంటే లలిత ఏం చేసిందని అర్థము? పర్చేస్ చేసింది మన దగ్గర. ఎంత? 7,000. ఇంకా లలిత ఏమైనా చేసిందా ట్రాన్సాక్షన్స్? క్యాష్ రిసీవ్ కానీ ఏం లేదు ఇక్కడ మనకి. మొత్తం ఒక ట్రాన్సాక్షనే చేసింది. అది కూడా పర్చేజెస్ చేసింది. సో లలిత అకౌంట్ డేటా లలిత ఏం చేసిందంటే బై పర్చేజెస్ చేసిందని అర్థమవుతుంది అనమాట. మనం లెడ్జర్ బుక్స్ తీయగానే ఇండివిజువల్ లెడ్జర్స్ తీయగానే మనకి అర్థమవుతుంది. సో ఇటు సైడ్ ఏంటి? డిసెంబర్ 31st టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 7,000 ఉంది. అలాగే నెక్స్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 1/1/19 బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, B/D అంటారు దీన్ని. బ్రాడ్ డౌన్ 7,000. ఇది ఓపెనింగ్ నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మాట. సో లలిత అయిపోయింది. ఇప్పుడు శేఖర్ అకౌంట్ వేద్దాము. లలిత ఎంత పర్చేస్ చేసింది, పర్చేసెస్ ఎంత జరిగినాయి, ఇండివిజువల్ క్రెడిట్ పర్చేసెస్ అనగానే ఇవి ఈ లెడ్జర్స్ చూడగానే మనకు అర్థమవుతుంది అన్నమాట. సో శేఖర్ అకౌంట్
శేఖర్ అకౌంట్ డెటా టు సేల్స్ అకౌంట్. ఆల్రెడీ సేల్స్ వేసేసాం కాబట్టి మనం నెక్స్ట్ శేఖర్ అకౌంట్ రాస్తున్నాం. శేఖర్ బై శేఖర్ టు సేల్స్. డేట్ ఎప్పుడు నెంబర్ 15th డిసెంబర్ 15th టు సేల్స్. సేల్స్ ఎంత జరిగింది? 5,000 జరిగింది. నెక్స్ట్ శేఖర్ క్యాష్ వచ్చింది మనకి 23rd డిసెంబర్ 23rd బై క్యాష్ అకౌంట్ అమౌంట్ ఎంత? 1000 రూపీస్. శేఖర్ దగ్గర నుంచి మనకి 1000 రూపీస్ వచ్చినాయి. అంటే 5,000 అయితే 1000 రూపీస్ వచ్చింది. సో మనకి ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? ఎంత రావాలి? 4,000 కదా. సో బోత్ సైడ్స్ టోటల్ చేయండి 5,000. సో 5,000లో నుంచి 1,000 తీస్తే డిసెంబర్ 31st బై బ్యాలెన్స్ carried down 5 minus 1 1,000 4,000 ఉంటుంది అవునా. 4,000. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి 1/1/2019 టు క్లోజింగ్ బ్యాలెన్స్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ 4,000. ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా సేమ్ ఉంటుంది కదా. బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 4,000. ఈ విధంగా ఓపెనింగ్ బ్యాలెన్స్ శేఖర్ నుంచి మనకి ఇంకా 4,000 రావాలి అని చెప్పేసి మనకి ఐడియా ఉంటుంది అన్నమాట. ఇది శేఖర్ అకౌంట్. నెక్స్ట్ జస్ట్ టూ ట్రాన్సాక్షన్స్ తీస్తే అయిపోతుంది. ఆఫీస్ రెంట్ అకౌంట్. ఇప్పుడు ఆఫీస్ రెంట్ అకౌంట్ తీద్దాము. ఆఫీస్ రెంట్ అక్కడ ట్రాన్సాక్షన్ ఆఫీస్ రెంట్ అకౌంట్ డెటా టు క్యాష్ అకౌంట్ అవునా. ఆఫీస్ రెంట్ అకౌంట్ డెటా టు క్యాష్ అకౌంట్. ఆఫీస్ రెంట్ అకౌంట్ డెటా టు క్యాష్. డిసెంబర్ 31st టు క్యాష్ అకౌంట్ పే చేసాం మనం. ఇది ఎక్స్పెండిచర్ కదా మనకి. సో రెంట్ ఎంత? 400. ఎక్స్పెండిచర్ ఖర్చు మనకి ఖర్చు అయింది 400 రెంట్ కింద. ఇంకేం రెంట్స్ పే చేయలేదు కాబట్టి ఈ 400 మనం నోట్ చేస్తాము. అగైన్ డిసెంబర్ 31st బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 400. క్లోజింగ్ కూడా బోత్ సైడ్స్ అదే వస్తుంది 400. నెక్స్ట్ ఓపెనింగ్ కి 1/1/2019 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 400. ఈ విధంగా మనం రెంట్ అకౌంట్ పే చేసాం. నెక్స్ట్ సాలరీస్ కూడా సేమ్ ఇంతే. సాలరీ కూడా మనకి ఎక్స్పెండిచర్ కదా, ఖర్చు. సో దాన్ని మళ్ళీ డెబిట్ చేద్దాం. రెంట్ సాలరీ అకౌంట్ సాలరీస్ అకౌంట్. ఇప్పుడు నెక్స్ట్ సాలరీస్ అకౌంట్ డెటా టు అగైన్ 31st కదా. 31st ఏం జరిగింది? సాలరీస్ అకౌంట్ డెటా టు క్యాష్ అకౌంట్ అన్నమాట. టు క్యాష్ ఎంత? 1000 రూపీస్. సాలరీస్ 1000 పే చేశారు. అగైన్ మళ్ళీ దాన్ని ఇంకా సాలరీస్ ఏం లేదు కదా, ఎవరికి ఏం మనం పే చేయలేదు. ఇంకా అదొకటే సాలరీ కాబట్టి దీన్ని క్లోజ్ చేసేస్తున్నాం. ఇంకా బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 1000 రూపీస్. టోటల్స్ చేసేస్తున్నాము 1000. నెక్స్ట్ ఇయర్కి 1/1/2019 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? మళ్ళీ అగైన్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ సేమ్ ఉంటుంది అన్నమాట. సో క్లోజింగ్ బ్యాలెన్స్ 1000 అయితే ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా
1000 ఉంటుంది. ఈ విధంగా ఇండివిజువల్గా ఎవరికి ఏం పే చేసాము అంటే రెంట్ పే చేసామా, శాలరీస్ పే చేసామా, లేకపోతే క్రెడిట్ సేల్స్ చేసామా, డెబిట్ సేల్స్ చేసామా, వేజెస్ పే చేసామా అనే దానికి ఇండివిజువల్గా దేనికి అది అకౌంట్ అనేది మనం ప్రిపేర్ చేస్తామన్నమాట. దానివల్ల మనకి ఏమవుతుందంటే దేనికి ఏం పే చేస్తామనేది ఆ బుక్ ఓపెన్ చేయగానే మనకి ఆ ట్రాన్సాక్షన్స్ బట్టి మనం ఏం పే చేసామో ఎప్పుడు డేట్స్తో సహా ఉంటుంది కాబట్టి ఎప్పుడు పే చేసామో అనేది కూడా మనకి ప్రూఫ్ ఉంటుంది అనమాట. ఈ విధంగా లెడ్జర్స్ని ఒక జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జర్స్లోకి ఈ విధంగా పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. ఈ రోజుకి ఎండ్ ఆఫ్ ద సెషన్.